కన్ఫ్యూజ్ అవుతావు. నువ్వు లైఫ్ లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయి. చాలా గాలిపటాలు ఉన్నాయి. వాటిల్లో ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడ బాబా? కన్ఫర్మ్ రా, పిచ్చాస్పత్రే అంత రీల్ సినిమా బాబా. సినిమా ఏంటబ్బా ఇది? గాలిపటం చేతిలోకి వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతిలోకి వచ్చేసిందా? అవును, నేను ఈ ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, అంత కన్ఫ్యూజన్గా ఉంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీలో ఒకడిని. సంక్రాంతి పండగకి హైదరాబాద్లో కైట్స్ కొన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అస్సలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సరదాగా ఇష్టపడుతూ ఎగిరేసేదే ఈ గాలిపటం. ఈ పండగ సీజన్లో అలా టెర్రస్ పైకి వచ్చి ఆకాశంలో అలా రంగురంగుల గాలిపటాలు చూస్తుంటే కలిగే ఆ ఫీలింగే వేరు. గాలిపటం ఎగరడం వెనుక పెద్ద సైన్సే ఉంది కదా. అది తయారు చేయడం దగ్గర నుంచి గాల్లో ఎగరడం వరకు ప్రతిదీ ఒక టెక్నికే. ఎగిరేసే వాళ్ళని చూస్తే ఇంతే కదా అనిపిస్తుంది, కానీ మనం ఎగిరేస్తే కానీ తెలియదు అది ఎంత పెద్ద టాస్కో. దీన్ని ఎగిరేసే క్రమంలో మనం చేసే ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఒక గాలిపటాన్ని ఎగిరేయడం, అలాగే దాంతో ఇంకో గాలిపటాన్ని కట్ చేయడం. ఇప్పుడున్న మొబైల్ గేమ్స్ కాదు కదా, ఈవెన్ పబ్జీ కూడా ఇలాంటి కిక్ ఇవ్వలేదు కాదంటారా? కొద్దిపాటి వేడికే ఏసీలో కతుక్కుపోయే మనం మరి గాలిపటాలు ఎగరేస్తూ రోజంతా ఎండలోనే ఉంటాం, అయినా మనకేమనిపించదు. అది కదా మరి గాలిపటాలు ఎగరేస్తే వచ్చేటప్పుడు మజా. కొంతమందికి దాన్ని ఎగిరేయడం ఒక అచీవ్మెంట్, మరి కొంతమందికి వేరే కైట్ని కట్ చేయడం ఒక అచీవ్మెంట్, ఇంకొంతమందికి ఎవరైనా వాళ్ళది కట్ చేస్తారామని చెప్పి భయపడుతూ కట్ చేయకుండా దాన్ని కాపాడుకోవడం ఒక అచీవ్మెంట్. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఫీట్స్ చేస్తుంటారు, అలాగే ఎంజాయ్ కూడా చేస్తుంటారు. మీరు కైట్ ఫస్ట్ ఎప్పుడు ఎగిరేస్తారో మీకు గుర్తుందా? గుర్తుంటే తప్పకుండా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఒక్కసారి ఈ కైట్ ఎగిరేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా దీనికి అడిక్ట్ అయిపోతారు. సో మళ్ళీ ఈ పండుగ సీజన్లో ఖచ్చితంగా ఎగిరేస్తూనే ఉంటారు, ఏజ్తో సంబంధం లేకుండా. చిన్నప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళ పిల్లలు ఎగిరేసే వరకు కూడా ఇంకా ఎగిరేస్తూనే ఉంటారు.
కైట్ని అలా కొనగానే ఇలా ఎగిరేయలేం కదా. సో ముందుగా మనం దాన్ని ఈ విధంగా థ్రెడ్ని ప్రిపేర్ చేసుకొని దానికి దారం కట్టి ఎగిరేయడం స్టార్ట్ చేయాలి. సో అదైతే మనం చూస్తున్నాము. సో ఎలా కట్టాలో తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ పారామీటర్స్ కానీ ఆ క్యాలిక్యులేషన్స్ కొలతలు ఎలా ఉంటాయి. ఒక సింపుల్ టెక్నిక్. సో ఇది ఫాలో అయిపోతే ఎవరైనా ఈజీగా ఎగిరేయచ్చు కైట్ని. ఈ స్టెప్ కనుక సరిగ్గా చేయకపోతే మాత్రం మనం ఎంత ఎగిరేసినా కానీ ఎవరు ఎగిరేసిన కైట్ మాత్రం వచ్చినా ఎగరాలి. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఎంత బాగా మనము సక్సెస్ఫుల్గా మనము చేయగలిగితే కైట్ అంత ఈజీగా అంత ఫ్లెక్సిబిలిటీతో అండ్ కన్సిస్టెంట్గా మనకి ఎక్కువ హైట్లో కూడా ఎక్కువ కదలకుండా ఎక్కువ మనకి మళ్ళీ కింద పడిపోకుండా సో అలా స్టెబుల్గా ఎగరాలంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఇలా తలదించుకున్న వాళ్ళని కూడా అలా తలెత్తుకునేలా చేసేది ఈ గాలిపటం. జోక్స్ అపార్ట్.
ప్రతి ఇంటి పైన ఒక మ్యూజిక్ సిస్టమ్ కంపల్సరీగా ఉంటుంది. సో అలా మ్యూజిక్ పెద్దగా ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తూ కైట్స్ ఎగరేస్తూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ అవి. ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటే తప్ప మనకి ఎంజాయ్మెంట్ అంటే తెలియదు. ఒక్కసారి ఎంజాయ్మెంట్ అలవాటైన వాళ్ళు ఎప్పటికీ దాన్ని వదులుకోరు. దోస్తులందరితో జోర్దార్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కైట్స్ ఎగరేసుకుంటూ ఈ పండగ సీజన్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూడడమే కదా. మ్యాక్సిమం విషయాలు నేనైతే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. సో ఇంతటితో సైనింగ్ ఆఫ్. నేను మీలో ఒకడిని.